ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. వోనేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఐటీ సర్వీసెస్ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీగా ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. మీరు వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క జాబ్కి ట్రైనింగ్ పీరియడ్లో 30,000 ఫర్ మంత్ వరకు స్టైఫండ్ రూపంలో శాలరీ కూడా పే చేయడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెంటనే చెక్ చేసి అప్లై చేయండి. సో మనకి వోనేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి బెంగళూరు బేస్లో అయితే కంపెనీ అయితే ఉందన్నమాట. సో మనం కూడా జాబ్ వస్తే బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఐటీ సర్వీసెస్ టెక్నీషియన్ అప్రెంటిస్ కింద 2024 మరియు 25 గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. సో కెరీర్ వచ్చేసి ఐటీ, లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో మనకి June 16th నాడు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది. మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి అక్కడ అడిగిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా సబ్మిట్ చేయండి. సో మనకి వోనేజ్ అండ్ హెల్ప్ యాస్ ఈ యొక్క ఇన్నోవేటివ్ క్లౌడ్ కమ్యూనికేషన్స్ ఫర్ బిజినెస్ వరల్డ్ వైడ్గా ఈ కంపెనీ వాళ్ళు అనేది కూడా సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఆ యొక్క కంపెనీలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వోనేజ్ కంపెనీలో ఐటీ సర్వీసెస్ టెక్నీషియన్ అప్రెంటిస్ కింద మీరు పార్ట్ ఆఫ్ గ్లోబల్ ఐటీ టీమ్ తోటి వర్క్ చేసి ప్రొవైడింగ్ క్రిటికల్ ఐటీ సర్వీసెస్ టు ది బిజినెస్ విత్ ఏ ఫోకస్ ఆన్ అసిస్టింగ్ విత్ ఇమేజింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ల్యాప్టాప్స్ యాజ్ వెల్ యాజ్ ట్రబుల్ షూటింగ్ యూజర్స్ మీద వర్క్ చేయాలి. ఇలా మనం కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి 12 months పాటు అప్రెంటిస్షిప్ పొజిషన్ అనమాట. సో మీరు కరెంట్లీ బేస్డ్ ఇన్ వరంగల్ ఈ యొక్క బెంగళూరు లేకపోతే విల్లింగ్ టు వర్క్ ఇన్ హైబ్రిడ్ లొకేషన్ బెంగళూరు ఆఫీస్లో వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో బెంగళూరు ఆఫీస్ కర్ణాటక. మనకి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీరు కంప్లీటెడ్ BE ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పాస్ అవుట్ అయిన బ్యాచెస్ ఎవరైతే ఉంటారో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా 2024 మరియు 25లో మాత్రమే పాస్ అయి ఉండాలి. ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఏబుల్ టు జాయిన్ వోనేజ్ ఫుల్ టైమ్ అప్రెంటిస్ పోస్టుల కోసం 16th of July 2025 నాడు మీరు కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఈ డేట్ బిఫోరే మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోతుందన్నమాట. సో దెన్ సెలెక్ట్ అయిన తర్వాత 16th of July మీరు కంపెనీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జీపీఏ వచ్చేసి మినిమం 6.5 ఆర్ ఎబోవ్ జీపీఏ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు. మస్ట్ మీట్ మినిమం లీగల్ ఏజ్ ఆఫ్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ వచ్చేసి దాని ఏజ్ రిక్వైర్మెంట్ బట్టి వర్క్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ ఇంగ్లీష్ వెర్బల్ మరియు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎంథియాస్టిక్ అబౌట్ అక్వైరింగ్ న్యూ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్. తర్వాత టీమ్ ప్లేయర్గా వర్క్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ మీద అటెన్షన్ టు డీటెయిల్, టెక్నికల్ స్కిల్స్, కాన్ఫిగరేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. దెన్ మనకి వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ యూకే టైమ్ జోన్ కింద మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 PM టు అప్ టు మనకి 2 PM అప్ టు 10 AM తర్వాత 11 PM వరకు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. యూకే టైమింగ్స్ మీద మీకు అది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కాన్ఫర్మేషన్ ట్రైనింగ్ ఉంటుంది, కెరీర్ డెవలప్మెంట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేపిస్తారు. రెమ్యునరేషన్ వచ్చేసి మనకి 12 months అప్రెంటిస్ పొజిషన్ కాబట్టి మీకు 30,000 ఫర్ మంత్ ఈ పొజిషన్కి ఈ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ అనేది కూడా చేస్తారనమాట. దెన్ ఫైనల్గా మనకి హైరింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ స్టేజ్ అనమాట. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి మనం అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత ఇనిషియల్ ఫిల్టరింగ్, మన యొక్క ఈ యొక్క కంపెనీ టీఏ టీమ్ ఎవరైతే ఉంటారో మన అప్లికేషన్స్ అన్నీ రివ్యూ చేస్తారు. తర్వాత మనకి టీఏ స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని వీళ్ళు మనకి వర్చువల్ ఆన్లైన్ ఇవాల్యుయేషన్ ద్వారా ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ విత్ 1 or 2 more
అదర్ ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ అయితే చేస్తారు. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.